హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు అందరూ కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సిరీస్ కావాలని అడుగుతూ ఉంటారు, కానీ లైక్స్ మాత్రం వస్తలేవు దోస్తులు. ప్లీజ్ దోస్తులు జరా లైకులు కొట్టుర్రి. దోస్తులు అందరూ కొత్త స్టోరీ స్టార్ట్ చేయమని అంటున్నారు. ఇప్పుడు ఊర్లో మంత్రాలు చేస్తే ఎందుకు ఆపేరు నర్సక్క, కంటిన్యూ చేయొచ్చు కదా అంటారు. ఇంకా వేరే ఏమన్నా సిరీస్ చేయొచ్చు కదా అని అంటున్నారు. సో తప్పకుండా దోస్తులు బంటి పెళ్ళి అయినాక ఒక 10 ఎపిసోడ్స్ అట్లా చేసేసినాక ఖచ్చితంగా వేరే స్టోరీ అనేది స్టార్ట్ చేస్తాము మీకోసం. యా మరి 3000 లైకులన్న రావాలా దోస్తులు. మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మా కోసం మీరు లైక్ కొట్టరా? యా ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 148 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే నర్సి, బయట కత్తలేవు, బయట కనబడతలేవు. మల్లక్క ఏం రావాలి, పిల్లగాన్ని చూస్తలేనని నా కోడలు గులుగుతాంది. మొన్న నా మొగంతోటి తిట్టిపిచ్చింది. అందుకే ఇక బయటకేం రావాలని ఎక్కువ బయటకు వెళ్తలేను. పిల్లగాడు అన్నడా మరి సప్పులు లేదు. ఏమో పన్నడు మరేం చేస్తాండు. అమ్మ ఉన్నది ఇస్తానా వాళ్ళు. అత్తమ్మ మా అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడుతుందట నీతోటి. నాతోటి ఏం మాట్లాడుతుందటనే. ఏమో ఇగో మాట్లాడు. హలో వదినే మంచిగున్నారా? మంచిగానే ఉన్నాం. మంచిగున్నారా మీరు? బాగా రోజులకు నాతోటి ఫోన్ మాట్లాడుతున్నావు. అయ్యో వదినే, ఇక నువ్వన్న ఎత్తలేవు, అందుకే నేను చేసి మాట్లాడుతున్నా. అన్నం తిన్నరా? తిన్నాం. కొంచెం మంచిగా మాట్లాడితే ఏమైతుందో. మీరు తిన్నారా? ఏం కూర అండిర్రు? అన్నట్టు వేయండు. మేమా తిన్నాం పప్పేసిన వదిన. ఇగో అన్న బయటకు పోయిండు. అయితవాయ గాని ఎల్లుండి బంటిది ఎంగేజ్మెంట్. అవునా, ఎంగేజ్మెంట్ ఎల్లుండి? అవును వదిన, మీరందరూ రేపు రార్రి. ఇక లతవ్వను ఇయ్యాల రమ్మంటన్నా. జర అయినాక అన్న అత్తడు బండేసుకొని. ఇక నువ్వు అన్న రేపు రార్రి. రేపా? అయితవైతే అత్తంతి. శ్వేతకు కూడా ఫోన్ చేస్తా వదిన, మీరైతే రేపు రార్రి సరేనా? ఇక పెళ్లి దగ్గర చుట్లా అన్ని ఆగమాగం అవుతున్నాయి పనులు. సరే. పోయిండా బంటి ఆఫీస్ కి? ఇలా ఆఫీస్ కు లీవ్ పెట్టిండు, బట్టలు తెచ్చుకుంటా అని వేయిండు వదిన. సరే సరే. ఇక జర అయినాక మీ అన్నత్తడు లతున్ను పిల్లగాన్ని పంపియుర్రి. ఇక రాజయ్యను రాత్రి డ్యూటీ అయిపోయినాక ఇటే రమ్మన్నాం. ఇక మీరైతే రేపు రార్రి. అత్తం. సరే తీ వదిన, ఉంటానా. లతకు అద్దాది ఇక మాట్లాడిన తీ ఉండుర్రి. అవునే లత, పెళ్లి పెట్టుకున్నారా? మీ తమ్ముంది. అవునత్తమ్మ పెట్టుకున్నారు. ఇక అనుకోకుండా అయిపోయింది. వాళ్ళకు ఇక ఉగాది వెళ్తే బలం లేదట 2 సంవత్సరాల దాకా. అందుకే తొందర పెట్టుకున్నారు. ఎల్లుండే ఎంగేజ్మెంట్. అవునా, మరో నువ్వు 4 రోజుల ముందు ఓవద్దా అనే? పోయి ఏం చేయాలి? అయినా మన ఇంటికాడ ఏం పని ఉండదు కదా, అమ్మాయి వాళ్ళ ఇంటికేనా మనం పోయేది. అందుకే పోలేదు. అయ్యత్తరట కదా జర అయినాక. అత్త అన్నాడు ఇక బట్టలు చదురుతా, చిన్నోడు పడుకున్నాడు. సరే సరే. ఆమెకి చెప్పిర్రా లేదా? ఇప్పుడు బాప వచ్చినాక చెప్పుతా అని అన్నాడు. సరే తీ, అటు ఇటు మీ తమ్మునికి పెళ్ళి అవుతున్నది. అలేపో, బక్క పిల్లగానికి మంచిగానే పెళ్ళి అవుతుంది. అయితే ఊర్లోనే ప్రేమించిండట్నాయ నర్సి. నువ్వు నేను ఒకసారి చూసిన మల్లక్క. రాత్రి ముద్దు పెట్టంగా పిల్లకు ఏందో ఇయ్యానంటే ఏం లేదని అన్నాడు. ఇక గదే పిల్ల ఉన్నట్టున్నది. మంచిగా ఒప్పుకొని లగ్గం చేస్తున్నట్టున్నారు. నా కొడుకు చేస్తున్న ఆఫీసులనే కదా చేసేది. అయితే రేపు పోదారే మీరు? ఇక పోవాలే. మరి మన నర్సయ్య అత్తడో లేడో గాని నేను రేపు పొద్దుగల బస్కు పోతా. రమ్మన్నప్పుడు నేనెందుకు పోకుండా ఉండాలే? అలా వచ్చి నెలల కామన నా ఇంటికాడ లేరా మల్లక్క? పోతా. పోయే పో. ఇక తమ్ముంది ఎంగేజ్మెంట్ అయినాయే అక్క జోరుదారు టిక్కు ఠాక్కు రెడీ అవుతుంది. ఇక నా కొడుకుతోటి ఎన్ని చీరలు కొనిపిస్తుందో. కొనుక్కొని తీయలేవే. ఇక పెళ్లికి అక్క అన్నాక ఇక గ్రాండ్ ఉండద్దా ఆడబిడ్డ అన్నాక? ఉండాలి. నేను కూడా ఓ చీర కొనుక్కుంటా మల్లక్క. మంచిది కొనుక్కోయే. మీ నరసయ్య కొనియడా? నేను మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడాలి? మొన్న దాని మాటలు పట్టుకొని నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండు మల్లక్క. ఇక నేను మాట్లాడతలేను. అయితే ఇక గట్నే ఉంటది కానీ నర్సన్న మంచోడే. మంచోడు అంటే మంచం ఎక్కి కూసుంటాండు. నేనంటే బాగా ఈ కారం వస్తుంది మరి ఎందుకో. అయితే హలో బయటియే
అమ్మా ఏమైందిరా మరి ఎన్ని జతల బట్టలు కొంటాన్నావు ఇక రావత్తలేదా పొద్దుగాల పోయినావు ఇగో స్వీటీ గాజులు గిట్లా తీసుకుంటా అందే. అయ్యో గాజులు ఇప్పుడు నీతోటి వచ్చినప్పుడే తీసుకోవాలా జల్దిరా ఇంటికాడ పనులున్నాయి నీ అవ్వ ఏం పనులే, ఆగరాదు జరసేపు. అరే ఇక ఇంటికాడ ఏం పనులు ఉండయారా అక్క అత్త అని అన్నది బాపు అటు పోతాండు పొలంకాడ కరెంటు బంద్ చేయాలి అయ్యో నేను వచ్చినాక బంద్ చేసేత్తది. ఇక అత్తన్న ఒక గంట సేపు ఆగు. ఆగకపోతే నేనేటన్నా ఉరుకుతున్నాను బిడ్డ అయితే గాని బర్రెకైతే నీళ్లు పెట్టిరాపో. ఆ వెట్టత్తది సరే సరే ఉండు. అది గాజులు ఇప్పుడే కొనుక్కోవాలా ఇడ లేవా ఊర్లో గాజులు అమ్మేదాని దగ్గర కొనుక్కోకనట ఏందో గంటలు గంటలు తిరుగుతారు అవ్వా బర్రె రోడ్డు ఉన్నది నా పానానికి దానికి నీళ్ళన్న పెట్టి రావాలి గుండు బేబీ నాకు బోర్ కమ్మింగ్ ఐ విల్ గో అవుట్ ఎటు పోతావు నాయ్ నాయ్ నో నో నాది బోరు వస్తుంది నేను పోతాది స్లీప్ స్లీప్ నాది ఊకే పంటాదా పండాది ఊదిన్ భాషకి గిదలుగా ఎటు పోతావే ఎవరున్నారు నేను అట్లా అట్లా పోతాది ఇట్లా ఇట్లా వస్తాది సరే సరే గో గో ఓకే గుండు బేబీ యు డోంట్ గో ఎనీవేర్ ఓకేనా ఈట్ అండ్ స్లీప్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ స్లీప్ విత్ యు ఒక్క ముక్క అర్థం కాలే ఓకే ఓకే ఐ గుండు బేబీ లవ్ యు గుండు బేబీ బాయ్ ఓకే ఓకే గో గో పోయి మళ్ళా ఎవల కొంప ముంచేస్తుందో అద్దు అనంటే అస్సలకైనది మెంటల్ మోకబ్ది నాయనలు మీ అమ్మమ్మల ఇంటికి పోతావానే మీ మావది లగ్గమాట లగ్గం డొడ్డం ఇప్పుడు పోయి అటే ఉంటావా మన్నత్తవానే బంగారుకొండ చోటో బోటో కొనిమను మీ మామను చోటు కొనిమను బోట్లు కొనిమను టోపీ ఇంకేంటి కళ్ళద్దాలు చిక్కుమని ఉంటాయి కదా మనవడు పెరిగినాక అన్ని ఎత్తడు తీయ నర్సి. దొరబాబు లెక్క ఉండాలి నా మనవడు ఇది ఇక్కడ ఉన్నది మీది ఉన్నదా మాది ఉండకపోతే ఎటు పోతుంది, మాది మాతోటే ఉన్నది. చుటికి ఎటు వచ్చినావు ఎటు తిన్నావా తిన్నది నాకు బోరు వస్తాంది నేను ఇటు వచ్చినాది ఈ చోటా బాయ్ ఎవరు మనవడు మనవడు నీ మొగుడా నో 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 మై కొడుకోల్లా కొడుకువా చీ యు ఆర్ సన్నా ఇదేంది కొడుకు అంటే చీ అంటది బిత్తిర్ది నీది సుత్తే మొద్దు ఉన్నది ముసలి ఉన్నది నీది కొడుకా నాది మొద్దు ఉన్నదా నేను ముసల్దాన్న అబ్బా చూసినావా మల్లక్కో దీని మాటలు విన్నావా ఏదో పాపమని దగ్గరికి తిస్తే ఏమో అంటాంది అబ్బా ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టున్నది దీని కథ నీది ఎక్కడ పన్నది ఈ చోట కొడుకు ఎక్కడ వచ్చింది అయ్యో రామా శంకరా నా కొడుకు కాదు నా కొడుకు అగో ఈమెవరత్తమ్మా వెరైటీ ఉంది ఏగా సిక్కుడుగాయలు అమ్మరాడా అనే వాళ్ళ భార్య ఈమెకు తెలుగు రాదు ఇంగ్లీషే వచ్చు ఏందో అంటాందేమో నాకు అర్థమైతలేదు వాట్ ఆర్ యు సేయింగ్ అగో నీకు ఇంగ్లీష్ వచ్చానే అబ్బో నాకంటే కొంచెం ఎక్కువనే వచ్చు ఓ డంబక్క నేను పక్కా పల్లెటూరు అన్న నెడ్డిచ్చినావు కానీ నాకు అన్ని భాషలు వచ్చు సిటీలో పుట్టినావేమో సిటీలా ఏది మరి నీ సిటీలో తనం మై కోడల్ దిస్ బాయ్ ఈస్ హూస్ సన్ మై సన్ ఓహో యువర్ సన్నా ఓకే దిస్ గర్ల్ ఈస్ వాట్ ఫర్ యు వాట్ రిలేషన్ అత్తమ్మా ఓహో అత్తమ్మా ఓకే యు ఆర్ లుకింగ్ సో క్యూట్ చబ్బీ ఓ థ్యాంక్ యూ అగో వాళ్ళే మాట్లాడుతున్నావు నాతో ఇంగ్లీషు నాకు రాదనుకున్నావు అత్తమ్మా అయ్యో నువ్వు పల్లెటూరులో పుట్టినావు నీకేం ఇంగ్లీష్ వస్తుంది అనుకున్నా నాకంటే ఇంతంత ఎక్కువనే మాట్లాడతాను నీకంటే ఇంతంత ఎక్కువ మాట్లాడుతున్నానా ఏది మాట్లాడవు మరి నువ్వు చుటికి దిస్ కోడల్ ఓకేనా సిట్టు ఐ విల్ నాట్ సిట్ దిస్ ఇస్ మడ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ విల్ సిట్ ఓన్లీ ఇన్ చైర్స్
ఎవరితో వచ్చినట్టు బిల్డప్ ఇయ్యకత్తమ్మా. ఆ చీరలో కూసుంటా ఈ మట్టిలో కూసోను అంటాంది. బాగమ్మతే ఈమెకట చిన్న గుండు బేబీ కావాలట. నాకు అర్థం కాదు, మోగన్ దగ్గర వంటలేదా మరి గుండు బేబీ కావాలని మొన్న పరిశాన్ చేసింది. మల్లయ్యను గశంబయ్యను అడుగుడు తెలుసానే, మేమైతే నవ్వి నవ్వి భూమి పట్టినాం. అయ్యో, దిస్ బాయ్ ఇస్ సో క్యూట్. వాట్ ఇస్ ద నేమ్? అయాన్ష్. ఓ అయాన్షా, ఓకే ఓకే సూపర్. ఇది మొగడు లేదా? నాది మొగడు ఉంది. వాళ్ళు ఎట్లా మాట్లాడితే ఇది అట్లా మాట్లాడుతుంది కదా. ఎక్కడికి పోయింది? జాబ్ జాబ్, హీ వెంట్ టు జాబ్. ఓహో ఓకే ఓకే. ఈ చిన్న బేబీ నీకు ఎట్లా వచ్చింది? ఇదేం ప్రశ్ననే తల్లి, ఈ ప్రశ్నకు సమాధానం నేనెట్లా చెప్పాలి? ఐ గాడ్ గ్రేస్ హీ విల్ కేమ్. ఐ యామ్ ప్రేయింగ్ సో మచ్ ఫర్ గాడ్, బట్ గాడ్ నాట్ లిజనింగ్ మై వర్డ్స్. ఐ వాంట్ స్మాల్ గుండు బేబీ. ఓహో ఓకే ఓకే. ఏందట్నే ఈ చిన్న బేబీ ఎట్లా వచ్చిండు, నాకు కూడా కావాలి అంటాంది. నేను దేవుడిచ్చిండని నేను అంటాన్నా. నేను దేవునికి రోజు మొక్కుతానా గాని దేవుడు నాకు ఇత్తలేడు అంటాంది. అయ్యో దేవుడా, దీనికి ఎట్లా ఎప్పుడు? నాది గుండు బేబీ, చిన్న గుండు బేబీ కావాలి లేదా చిన్న చుటికీ కావాలి. హౌ హౌ ఇట్ విల్ కమ్? ఐ వాంట్. యు ఆర్ నాట్ స్లీపింగ్ విత్ యువర్ హస్బెండ్? ఐ యామ్ స్లీపింగ్. వై ఫర్ యు? నథింగ్ నథింగ్. ఓకే ఓకే. మీది నాకు ఇస్తాదా చిన్న బేబీ? నో నో. భలే ఉన్నావు పో. మా మనవన్నీ నీకెందుకు ఇస్తావు? అబ్బో, లుకింగ్ సో క్యూట్. ఏ చుటికి గుండు బేబీ కమ్ కమ్. సీ దట్ బాయ్. ఐ వాంట్ స్మాల్ గుండు బేబీ. అయ్యో పిల్లగా, నీ పెళ్ళాము ఎప్పడుతుందో చిన్న గుండు బేబీ కావాలి, చిన్న చుట్కి కావాలని అంటాంది. మరి మీరేం చేస్తారు? ఈ బొడ్డి నా ఇజ్జత్ తీయడానికి బయటకు వెళ్ళింది. నాకెరికే దేవుడిచ్చినప్పుడు అయితదవ్వా. కమ్ కమ్. నో, నాకు చిన్న గుండు బేబీ కావాలి. ఇది ఇస్తాదా లేకపోతే వీళ్ళు ఇస్తాదా? ఐ విల్ గివ్. కమ్ కమ్ హోమ్, గో గో. నాకు చిన్న గుండు బేబీ వస్తాది. నేను చిన్న గుండు బేబీతో ప్లేయింగ్. ఇది చెప్పుతాదా? నీది గాడ్ కి ఏమని ప్రే చేసింది? ఎట్లా బేబీ వచ్చింది? పిల్లెట్లా పుట్టిందో గా పొల్లని చెప్పమంటది. హరి రామశంకర, దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే భాగవతం. ఏమైందే మళ్ళీ వాళ్ళ ఇంటికి రావా? నీది నాకు ఇస్తాదా చిన్న గుండు బేబీ? ఏం చిన్న గుండు బేబీ ఇయ్యాలి నేను? ఏమో నన్ను యూసుడుతోటే ఊకే చిన్న గుండు బేబీ అని అంటానవు. ఆమెకు తెలుగు రాదే బాపు, నువ్వేం తప్పు పట్టుకోకు. సరే సరే గాని నీది ఇస్తాదా? నాది మొగుడు నాకు ఇస్తా లేదు. నీది ఇస్తాదా? ఓ దీని రోగం బుట్ట, ఇదేమో నా మొగని గట్ల అడుగుతుందేమే. ఏ చుట్కీ, డోంట్ ఆస్క్ లైక్ దట్. దట్ ఈస్ ద బ్యాడ్ వర్డ్, ఓకేనా? వాట్ ఈస్ ద బ్యాడ్ వర్డ్ ఐ యామ్ యూజింగ్ దేర్? ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్, బ్యాడ్ వర్డ్. డు నాట్ సే ఎనీథింగ్, గో టు హోమ్. ఏదో ఏదో అంటుంది. ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్, యు డోంట్ నో. వేస్ట్ ఫెల్లో. వేస్ట్ ఫెల్లో అంటాంది. అబ్బా, గుండు బేబీ, నీది నాకు చిన్న గుండు బేబీ తేకపోయిందో నేను పోతాదిగా. అయ్యో దాయే, ఈయన పీసకే ఎగ్గిదారుగా. ఏమున్నా నన్ను చూసుడుతోటే చిన్న గుండు బేబీ అంటది. పాపా ఇక పోదాంపా ఇంటికి. నేను వచ్చి బాగా సేపు అవుతాంది. నువ్వు ముచ్చటకు మూతులు చాపుకుంటూనే ఉంటావాయే. నడువు. ఏ మలే బాపు అత్త తీయనే కూసోమన్నాక కూసున్నది. చుట్కా ఇంటే చుట్కే పో. రా. ఆమె ఏందో ఏందో అంటదేమి, ఏమని చెప్పినావు? అట్లా అనద్దు, తప్పు అని చెప్పినా. పాపం ఆమెకు రాక ఏందో ఏందో అంటుంది, తెలియక కూడా. చెప్పేటోళ్ళు చెప్తేనేమో అర్థం చేసుకుంటది గాని ఏం చెప్తాం, ఏందో ఏమో పాపం. లడ్డు, ఓ లడ్డు,
ఈ లడ్డుగాడు నాతోటి మాటే మాట్లాడతలేడు. ఎన్ని రోజులని ఇట్లా అలుగుతుంది? లడ్డు, అడ్డు లేదు గుడ్డు లేదు. ఎన్ని రోజులే ఇట్లా అలుగుడు? అగో ఇప్పుడే వస్తానవా? అవును బావా, ఇప్పుడే అత్తున్నా. అంత బాగేనా? అంత బాగే. నీకు చెప్పిందా చెల్లె? మా చెల్లెనా? ఏం చెప్పలేదు కదా, ఏమైంది? ఏం లేదు, బంటిది పెళ్ళే. ఇక ఎల్లుండి ఎంగేజ్మెంటు. ఇవాళ బిడ్డను తీసుకుపోదామని వచ్చిన. నువ్వు చెల్లె అందరూ రేపు తప్పకుండా రావాలే. ఆహా, పెళ్లి పెట్టుకున్నారా? పెట్టుకున్నామే. ఇక లవ్ మ్యారేజ్, ఊర్లదే పిల్ల. ఇక ఇద్దరికి నచ్చింది. వాళ్ళ కుటుంబం ఒప్పుకున్నది, మన కుటుంబం ఒప్పుకున్నది. ఇక పెళ్ళి చేద్దామని డిసైడ్ అయినాము. అయ్యగారికి ఉంచితే ఉగాది వరకే ఉంది బలం, ఉగాది దాటితే 2 సంవత్సరాల దాకా లేదు అని అన్నాడు. ఇక అందుకే తొందర పెట్టుకున్నామే. నీకు తెలుసు అనుకుంటా అన్న. మొన్న కొడుకు అన్నాడు అప్పట్లుగా, నాకు అంత మతికి లేదు. ఓ నాన్న ఇప్పుడే వచ్చినవానే? ఇంత బాగేనానే అన్న? అంత బాగే చెల్లె, బాగున్నారా మీరు? అవునమే, కూసో కూసో. కూర్చునే అంత బాగా టైం లేదే, పనులు ఉన్నాయి. ఇక బిడ్డను తీసుకుపోదామని వచ్చిన. వచ్చినోనివి తెంబడే పోతావా అనే? నేను చికెన్ తీసుకొస్తా, అండినాక తిన్నాక పోదురు. అద్దు మామయ్య, అక్కడ పనులున్నాయి. అద్దే, మీరు రార్రి, మనం అక్కడనే దావతు వేసుకుందాం. అవునే అన్న, ఎంగేజ్మెంట్ అయితే పప్పు సార్లేనాయే. ఎల్లారి వేసుకుందాం చెల్లె. నీ కోసం అన్ని తెప్పిత్తపా. ఉన్న బొక్క కొరుకుడు కావాలి, మళ్ళా మా ఊళ్ళోనే బదనం చేసుడు కావాలి. అట్లా అంటాననే, అది తింటేంది తినకపోతేంది, అందరం మంచిగుంటే అదే చాలు. గదే గదే. వాడు అన్నడా? అన్నాడు నాన్న. ఇక నేను రెడీగానే ఉన్నా, బ్యాగు రెడీ చేసినా, ఇక పోదాం. అవ్వా ఏమనుకోకు చెల్లె, పనున్నది. సాయన్న దాగరాదే? తాయద్దు ఏదద్దు, జల్దీ పోవాలి. మళ్ళా బిడ్డను అడ దించి నేను కరెంట్ కాడుకోవాలి. బంటి లేడు, బంటి షాపింగ్ అని వేయండు. మరి ఎప్పుడు వస్తాడో ఏం కథను. సరే సరేనే అన్నా. బావా తప్పకుండా రావాలి, మీరు రేపే రావాలి. సరే సరే అత్తం. పోలా తవ్వా, పిల్లగాన్ని ఎత్తుకొని బ్యాగ్ పట్టుకొని రాపో. సరే నాన్న. ఓ లడ్డు, అయ్యో ఆగరాదు. ఏంది నీకు? లడ్డుగా, ఎందుకురా అంత కోపం? మూతి మార్చుకున్నావు, నాతోటి మాటనే మాట్లాడతలేవు. మాట్లాడలేవు, నీతోటి ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు నన్ను ఎట్లా అన్నావు నువ్వు? కోడలు ముంగట నా పరువు తీసినావు, నా ఇజ్జత్ తీసినావు. నేను ఎట్లా మాట్లాడాలి? అయ్యో పిల్లగాన్ని ఎత్తుకుంటలేవని మనవని మీద ప్రేమతోటి నీ మీద కోప్పడ్డా. కోడలు చెప్పిన మాటలకు కాదురా లడ్డు, నీకు దండం పెడతా. నువ్వు అట్లుంటే నాకు పిసలేస్తాంది. ఇక అబ్బో బగ్గరే పిసెత్తాంది. నా లడ్డుగాడు కదా. లడ్డుగాడు అనుకుంటా నన్ను నమ్మిచ్చి మోసం చేస్తావు. నా మాటే ఇంటలేవు. నీ మాటే వేదం, నీ పలుకే వేదం. ఓ మాజరేతి రీతి. పోదామా? ఏమద్దు, నేను నీతో రానే రాను, పో నువ్వు ఒక్కనివి. అతను రాకపోతే ఎవరితోటి పోతావు చెప్పు? నేను ఎవరిని పట్టుకొని పోవాలిరా లడ్డుగా? ఓ మాజరేతి. అలిగావా చిట్టి చిలక. చిట్టి చిలకలేదు, పొట్టి పిలకలేదు, పో. అబ్బా, ఇళ్ళ కోడలు పోయింది కదా, ఇక కొడుకు కూడా అటే పోతాడు కావచ్చు. మా లడ్డు గాని మెల్లగా బుదర కొట్టాలి. బోరు కొడుతాంది, ఎవ్వలిటి మొగ అత్తలేకపాయే. నేనేటన్నా పోదామంటే నాకు సిగ్గై పాడైతాంది ఎంటికల్లేక. ఎట్టెట్టా బతికినోళ్ళం ఎంకన్నా, గిట్టెట్టా అయితే ఊరో ఎంకన్నా. వీడెందుకు పాట పాడతాడు? ఎంటికలు పోయి గుండొచ్చే డామ్ డామ్ డామ్, గుండు పోయి టోపచ్చే డామ్ డామ్ డామ్. ఏం పుట్టిందిరా నీకు తాగుబోతోడా? నన్నేనా అరా నువ్వు చూసుకుంటా పాట పాడేది? ఎట్టెట్టా ఉండేదానివే పోసక్కో, గిట్టెట్టా అయినావేందే పోసక్కో. జబ్బల జాకెట్లేద్దువే పోసక్కో, నెత్తికి రంగేసి పోసక్క, అటు ఇటు సైటు కొడుతీవే పోసక్క. ఇప్పుడేమయ్యిందే పోసక్క, కంటికి కళ పడతాలేవు పోసక్క, నీకు గుండు కొట్టిర్రానే పోసక్క. డంక చిక్క డంక చిక్క డంక చిక్క డంకడ 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 డంక. అరే తాగుబోతోడా, నమ్మదాగి నా మీద పాట పాడతామేం రో? మొగుడు పోయి రాయమల్లచ్చే డామ్ డామ్ డామ్, రాయమల్లు పోయి గుండెచ్చే డామ్ డామ్ డామ్, గుండు మీద టోపీ పెట్టే డామ్ డామ్ డామ్.
ఒంటరి దానివైనవా పోసక్క, ఎవరు లేని దానివైనవా, నేను రావల్లా? ఓ నీ కాన్లు మాండా, నీ కాన్లు కాకులు ఓడవా, ఏం పుట్టిందిరా బాడుకోవు, బగ్గదా ఇయ్యాల నాతోటి ఏడతాన్నావు, కళ్ళల్లా కారప్పొడి పోసి సంపుతామల్లా, కారప్పొడి తెత్తావు. నువ్వు తెచ్చదాకా ఇన్నే ఉంటదాయే పోసి, గుండు పోసి గుండుగానా. అగ చూడు ఇని బలుపు చూడు, నమ్మలాగిండు నా మీదకి ఎట్లా అంటాడు చూడు. వీని కళ్ళు మండా, వీనికి కూడా నేను అలసైపోయినా. నేనచ్చి గింతసేపు అవుతుంది ఇంకా అత్తలేడేంటే తమ్ముడు, ఒక్క డ్రెస్ కు గింతసేపు ఏం షాపింగ్ చేస్తాడు? ఫస్ట్ నెల జీతం పడవచ్చు, అది రూపాయి ఇయ్యలే బిడ్డ. మరి అల్లున్నన్న అడగాలే ఎంత వచ్చిందో ఏం కథనో. ఎంత వచ్చిందిరా అంటే ఎంతో వచ్చింది తీయని అంటాడు. ఇక దాన్ని పట్టుకొని పోయిండు, మరి ఉన్నాయన్ని కొంటాడో దానికే. ఇప్పడుసుందే గాల్సి ఇయ్యద్దే. ఏమో ఈ వారకు రాకపాయ బిడ్డ గింతసేపు కాబట్టి. నేను బర్రె కాడికి పోయన్నా బర్రెని పట్టుకత్తా. పో బర్రెని తీసుకొని రాపో. కాయ పెట్టు బిడ్డ, వచ్చే వరకు చిన్నైన అన్నాడు కదా. సరే అమ్మా, నువ్వు పెడతా పో. షాపింగ్ పాడుగాను, మరి ఉన్నాయి లేని అన్ని కొనుక్కొని వస్తాండా అని వాడైతే రాని. నీతోటి వచ్చిందే కట్టవు నాకు. ఏమో సక్క మెత్తలేకపోతివి, నీళ్లు తాగపోతివి, నువ్వేం రంది పెట్టుకున్నావు? బంటికి పెళ్ళి అవుతుందని రంది పెట్టుకున్నావా ఏంది? అమ్మా ఏంది బిడ్డ? కాయ పోసుకురా వల్ల నేను ఇప్పుడే తాగినా. నీ బాంచని కాలు మొక్త బిడ్డ, పోసుకురా పో అవ్వ. రోజు నేనే పెట్టుకునుడు, నేనే తాగుడు. బిడ్డలుంటేనేమో గిట్లా చేసి పెడతారాయే. ఇక ఆ పోరుడు అంతకేనాయే, మీ అయ్య ఇంతకేనాయే. సస్సలు సాతన అయితే లేదు. పూసో ఏ పోసుకత్తా. ఇప్పుడు ఇంకా రాలేదా? రాలేదే. రేపు అవ్వ షాయ్ అయితే పోసుకురా పో. ఏం కొంటాండు అంతగాను? ఫోన్ చేస్తానేమో ఊకెందుకు ఫోన్ చేస్తానవని కుక్క తీరైతాండు నా మీదికి. అవ్వ బాంచన్ బిడ్డ, పొద్దంతా పని చేసుడు, ఈ బర్రెకాడుకో 4 సార్లు ఉరుకుడు, కాళ్ళన్నీ గుంజుతాన్నాయి. దీన్ని ఇంటికాడ కట్టేద్దామనంటే అంత అంగడి. బాపేమో అద్దంటాడు. అయితే ఏ అమ్మ నువ్వైతే షాయ్ అయితే తాగు. ఇక మరి దాని గురించి తిరుగుడేనాయే బర్రె గురించి. చిన్న పిల్లగాడు అటు ఏమన్నాడేమో వచ్చినప్పడుతుంది. పండంతి బిడ్డ, ఆయన లెత్త నీకు ఆరాటం. హలో అన్న, ఇప్పుడే వచ్చిన ఇంటికి. ఎల్లుండి ధూమ్ధామన్నా ఈ అవ్వ పార్టీ అనే. ఎల్లుండి మనం అందరంతా తీసుకొని రా. దుమ్ముదాము. ఎంగేజ్మెంట్ అయిపోయినాక సరేనే. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా పెళ్ళికి ఇక ధూమ్ధామ్ ఉండదా? ఎవరు రాడు ఆ నోట్ల సాడు పోతే. అరే ఉర్రకే ఆగే అన్న, మళ్ళీ ఎత్తావు. నీకు తలకాయ ఇట్లా ఏమైనా పని చేస్తలేదా అనే? ఫోను మాట్లాడేటప్పుడు ఒర్రద్దు అని చెప్పినా లేదా? నోట్ల సాడు అని అనబడితివి, ఇంటే ఎట్లా పాడైతుంది? ఎవరు రాడు మరి? ఎవరికి నువ్వు పార్టీ ఇచ్చేది? నువ్వు అంక చేసుకుంటావు పెళ్ళి అని. ఓ పార్టీలు. చూడే అక్క, ఎప్పుడు వచ్చినవే? కంటికి నేను కనబడతలేను కదరు, ఇప్పుడే దేకుతలేవు. ఎరే పెళ్ళైనాకేం దేకటట్టున్నావు? అయ్యో నువ్వైతే నా గాక ముందే మీరైతే ఏడుసులే ఎక్కున్నది మీ ఇద్దరు. మరిగా నీ కంటికి కనబడతలేనారా నేను? అక్క ఎప్పుడు వచ్చినావని అడుగుతానే లేవు. ఫోనే మాట్లాడుకుంటా అత్తన్న కదనే. ఇవరి దాకా ఏం షాపింగ్ చేసినవురా? ఎన్ని లచ్చలు ఓడగొట్టినవు షాపింగ్ కు? అచ్చలు వడతాయా అనే అమ్మ? అది గాజులు అదోటి కొనుక్కున్నదా కొనిచ్చినవా? నేనెందుకు కొనిస్తానే? నా దగ్గరకు వచ్చినాక నేను కొనిస్తా. తెచ్చుకున్నది పైసలు, కొనుక్కున్నది. కనీసం ఫోన్ అనే వేయలేదేంరా మరి? ఇలా రా అక్క అని బగ్గ బలిపచ్చింది నీకు. శకుంతలాదేవి ఫోన్ చేసి చెప్తుంది కదా అని నేను చేయలేదే. ఇంత లేటు ఏమైందిరా? నువ్వు ఒక అంగి కొనుక్కొని సప్పుడే కత్త అయ్యే పోవు కదా. దీనికి తెలియదు పీకది, జర చెప్పే అక్క. కర్రెబర్రకు గజ్జలున్ను తాడు కొంటా అని తిరిగిన్నే. నీ అవ అంత మంచిగా లేవు, 2 రోజులైనాక అత్తయ్య అని అన్నాడు. ఆహా బర్రె కొంటావు కానీ మాకు కొనవా? నీకు పెళ్లికి కొనుడేనే అక్క, ఎందుకు రంది పడతావు? బావని ఇటే రమ్మని అల్లా. బావకి చెప్పినావు కానీ అక్కకు ఫోన్ చేసడానికి టైం లేదు నీకు. అట్లా కాదే అక్క, మనక్కే గాని కొంచెం బావకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదనే. ఓ నీ రెస్పెక్ట్ పడిపోతాంది. తలకైన వస్తాను దొర్రకే శకుంతలాదేవి. అర్రే నువ్వు ఫీలింగ్ కాకు, నేను డ్రెస్ కొనుకొచ్చుకున్నా అని. నీకు గజ్జలు రెడీ, తాడు రెడీ చేపిస్తానా. పెళ్లికి వేసుకునుడే దుంకుడే. ఇక బర్రెని దుంకుపిస్తావురా? పొట్టు ఎగరాలే నా పెళ్లికి. ఓ మా ఎగురుతొత్తి పొట్టు. తాగు షాయే సల్లారుతుంది. అయినాక నిమ్మలంగా నన్ను తిడుదువు గాని. పొల్లా 8,000 చీర కొన్నదిరా. మొన్న ఎంగేజ్మెంట్ షాపింగ్ కోంగా కూడా ఫోన్ చేయపోతురి. అయ్యో పిత్తుకి చేస్తారా అనే? గీ ఎంగేజ్మెంట్ కు నువ్వు వచ్చేం చేస్తావు? పెళ్లికి కూడా నేను వచ్చేం చేస్తా, తీసేసుకోర్రి.
అట్లా అనద్దే లచ్చిందేవత, నువ్వు ఇంటికి లచ్చివాట ఆడబిడ్డను ఉసురు పోసుకోవద్దటనే అక్క. నీ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలే. నువ్వు రావాలే చెయ్యాలే. జాడిచ్చి తంతువు. నువ్వు తాగే షాయి అంత ఎట్ను అవుతుందే తిరిగి తిరిగే వరకు. కొంచెం షాయి పోయిపోయి అక్క. పోత్తా అల్లుడేడే సప్పులు లేదు. పన్నాడు అల్లుడు కూడా గుర్తున్నాడు నీకు. అరే నువ్వు తాగే షాయి నాతోటి తర్వాత వరదు అన్ననా. షాయి తాగు నిమ్మలం కొరుదువు. ఓకే అమ్మ, నీతోటి ఎందుకు వరుతుంది రైగా? నీకు పెళ్ళైనాక వరుతుందా? నీకు పెళ్లి కాకముందే వరుతుంది, నిన్ను తిడుతుంది. పెళ్ళైనాక నిన్ను తిడితే నీ మీద కొరితే నీ పెళ్ళ ఊకుంటదా? ఊకే మా ఆయనను ఎందుకు తిడుతున్నావు, మా ఆయన జోలికి ఎందుకు వస్తున్నావు అని అనదా? అది అన్న కూడా ఇది తిట్టుడు మానది. తిట్టద్దంటున్నావురా? తిట్టాలమ్మా తిట్టాలే. నీ తిట్లే నాకు ఆశీర్వాదం. అత్తమ్మ ఎప్పుడు వస్తా అన్నది? ఇలా రమ్మంటే అయిపోగా. రేపు అత్త అన్నది. సరే సరే. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. ఇక నెక్స్ట్ పార్ట్ లో మా అత్త వచ్చినాక ఎట్లుంటది, మా బంటిగానే ఎంగేజ్మెంట్ ఎట్లయితది అనేది పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. దోస్తులు నా ఎంగేజ్మెంట్ చూడాలనుకుంటుర్రా లేదా? మంచిగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మీ గురించి ఎంగేజ్మెంట్ ది వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. ఓకేనా దోస్తులు? బాయ్ బాయ్. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.